అమ్మో కాలు జారితే తీసుకోవచ్చు కానీ నాలుకే జారితే అస్సలకే తీసుకోలేం. ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటికి రెండు మాటలు ఆలోచన చేయాలి. అంటే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఎవ్వరు లీనరు ప్రచారం కాదు కాబట్టి. అదే లీడర్లు మాట్లాడితే 20 కెమెరాలు రికార్డ్ చేస్తుంటాయి, లక్షల మంది టీవీలో చూస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో ఎటువంటి ప్రచారం జరుగుతుందో మీకు తెలియందా? అయితే ఆంధ్రాల మాటల మంటలు ఎట్లున్నాయో మీరే చూడరు. మరి నంద్యాల నడిబొడ్డున సీమ పౌరుషం చూపించిండు జగనన్న. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఆడిప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, గా మీటింగ్ లా చంద్రన్న ఏలువడి మీద నిప్పుల తట్ట గుమ్మరిచ్చిండు. ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామా? కాంకా పార్టీ తరపున శిల్పా మోహన్ రెడ్డి సార్ పోటీ చేస్తుండు. ఇలా తమ్ముడు టీడీపీలో ఎమ్మెల్సీ గుండే. ఈయన కూడా పార్టీల షరీకైతేనంటే జగనన్న ఒక కండిషన్ పెట్టిండట. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినాకనే ఈ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఓట్ల టైంలా పతిపచ్చం లీడర్లు ఇట్లా రెచ్చిపోతుంటే ఇక చంద్రన్న తమ్ముళ్ళు ఊకుంటారా? కాల్చుడనే మాట మీద పోలే ఫ్యాక్షన్ పులివెందుల అలవాట్లు పోలే పాపం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఏమీ లేకుండా నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే రేపు అధికారంకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా బతుకుతారు? మొత్తానికైతే నంద్యాల ఉప ఎన్నికలతోని ఆంధ్ర రాజకీయాలు గరం గరం అయినాయి.